మన భక్తి జీవితం దేవుని ఎదుట మురికి గుడ్డలేనా? ఉచిత పథకాలు విన్నాం గానీ, ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడటం గురించి మీరెప్పుడైనా విన్నారా? మన నీతి కార్యాలు కాదు గానీ, ఆయన కృప ద్వారానే మనకు ఉచితమైన రక్షణ అని మీకు తెలుసా? లెట్స్ డిగ్ ఇంటు ద వీడియో. ఈరోజు మనం బైబిల్ స్టడీ చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-16 వచనాలు. ఈ వచనాల్లో ఉన్న మెయిన్ వ్యక్తి నికోదేము. ఇతను యూదుల అధికారి మరియు పరిసయ్యుడు. పరిసయ్యులు ఒక యూద మతపరమైన సమూహం. ధర్మశాస్త్ర బోధకులు. ధర్మశాస్త్రాన్ని రోజువారీ జీవితానికి అనుగుణంగా వివరించేవారు. ఆచారాలు, సబ్బాతు, శుద్ధ, అశుద్ధ ఆహార నియమాలు మరియు ఇతర సంప్రదాయాలను కఠినంగా పాటించేవారు. రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తులు. అతనికి యేసు ప్రభు గురించి ఏం తెలుసు అంటే, అతడు యేసుక్రీస్తును రబ్బీగా, బోధకుడుగా గుర్తించాడు. దేవుని వద్ద నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన బోధకుడని, దేవుడు ఆయనతో ఉండి ఈ అద్భుత కార్యాలు చేయిస్తున్నాడని నమ్మాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని అతను రాత్రి సమయంలో కలుస్తున్నట్లుగా మనం 2వ వచనంలో చూడొచ్చు. ఎందుకు అంటే మేబీ ఇతను ఇతర పరిసయ్యుల విమర్శలు లేదా ప్రజల ముందు బయటపడకుండా సీక్రెట్‌గా యేసు ప్రభుని కలవటానికి ఇష్టపడ్డాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అతనొచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన ముఖ్యమైన బోధ ఏంటి అంటే క్రొత్తగా జన్మించటం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఒకడు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం 7వ వచనం చూసినప్పుడు కూడా అలాగే రాయబడింది. మీరు క్రొత్తగా జన్మించాలి. 8వ వచనంలో ఇలా ఉంది. ఆత్మ మూలంగా జన్మించటం. సో, నికోదేము ఏమనుకున్నాడంటే, క్రొత్తగా జన్మించటం అంటే శారీరకంగా రెండవసారి జన్మించాలి అని అనుకుంటా ఉన్నాడు. అసలు ఈ క్రొత్తగా జన్మించటం ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు దానికి జవాబిస్తా ఉన్నాడు. ఒకడు నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. సో, నూతన జన్మ అనేది నీటి మూలంగా, ఆత్మ మూలంగా అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఈ నీటి మూలంగా, ఆత్మ మూలంగా? నీటి మూలంగా అంటే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారం. అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాత నిబంధనలో నీటిని శుద్ధీకరణ, పవిత్రీకరణకి సాదృశ్యంగా వాడేవారు. హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 25-27 వచనాలు. ఆత్మ మూలంగా అంటే స్పిరిట్ కన్విక్షన్. ఆత్మదేవుడు వాక్యం ద్వారా మనల్ని ఒప్పింపజేస్తా ఉన్నప్పుడు ఆయనకు రెస్పాండ్ అవ్వటం ద్వారా నూతన జన్మ. సో, ఈ నీటి మూలంగా, ఆత్మ మూలంగా అంటే ఏంటి అంటే, ఆత్మదేవుడు అంటే ఆత్మ మూలంగా, వాక్యం ద్వారా, నీటి మూలంగా, వాక్యం ద్వారా మనల్ని ఒప్పింపజేస్తా ఉన్నప్పుడు ఆయనకు రెస్పాండ్ అవుతూ పశ్చాత్తాప పడటం ద్వారా నూతన జన్మని పొందుతాం. ఎవరైతే ఈ నూతన జన్మను పొందుతారో వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని ఈ యొక్క ప్యాసేజ్ మనకి చెప్తా ఉంది. సో, ఈ ఆత్మ మూలంగా, నీటి మూలంగా అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్‌గా 8వ వచనంలో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. గాలి తాను కోరిన చోటికి వీస్తుంది. దాని ధ్వని వినిపిస్తుంది. కానీ అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలీదు. దానిని నియంత్రించలేరు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి నియంత్రించలేం. ఆయన స్వేచ్ఛగా మన హృదయంలోనికి ప్రవేశించి మన జీవితాన్ని మారుస్తాడు. ఈ నూతన జన్మలో యేసుక్రీస్తు యొక్క పాత్ర ఏంటి? ఏ విధంగా ఆయన మనకు నూతన జీవితాన్ని ఇస్తాడు? ఒకసారి మనం చూద్దాం. సో, 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. మన నూతన జన్మలో ఆయన పాత్ర ఏంటి అంటే నంబర్ 1 ఆయన మనిషి కుమారుడు ఎత్తబడతాడు. పాత నిబంధనలో సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-9 వచనాల్లో ఇలా ఉంది. సర్పాలు కరిచినప్పుడు దేవుడు మోషేతో ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తి నిలపమన్నాడు. ఎవరైతే దానిని విశ్వాసంతో చూశారో వారు స్వస్థత పొంది బ్రతికారు. అదేవిధంగా నూతన నిబంధనలో మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తినట్లు మనిషి కుమారుడు కూడా ఎత్తబడతాడు సిలువలో. ఎవరైతే ఆయన వైపు విశ్వాసంతో చూస్తారో, ఆయన్ని విశ్వసిస్తారో, ఆ చూసిన ప్రతి ఒక్కడు నిత్య జీవాన్ని పొందుతాడు అని నూతన నిబంధన చెప్తా ఉంది. అదేవిధంగా ఆ థాట్‌ని కంటిన్యూ చేస్తూ 16వ వచనంలో కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఆయన పాత్ర ఏంటి అంటే, ఆయన ఆ మనిషి కుమారుడు ఇవ్వబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది. దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మంచివారిని మాత్రమేనా? కాదు. కేవలం మంచివారిని మాత్రమే కాదు గానీ అందరిని ఆయన ప్రేమించాడు.
దేవుని బహుమానం ఏంటి ఈ వచనంలో అంటే, ఆయన తన ఏకైక కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని ఇచ్చెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. మన స్పందన ఆయనను విశ్వసించు, నమ్ము ప్రతి ఒక్కడు అని రాయబడతా ఉంది. ఆయన్ని నమ్మితే 2 ఫలితాలు. నశించకుండా నూతన జీవితాన్ని పొంది నిత్య జీవంలోనికి ఎంటర్ అవుతాం. పాపం వలన వచ్చిన శిక్ష నుంచి తప్పించబడతాం. అయితే చాలామందికున్న ఆలోచన ఏంటి అంటే, మతపరమైన ఆచార వ్యవహారాల ద్వారా మనం దేవుణ్ణి చేరుకుంటామని. అయితే అది తప్పు అని ఈ యొక్క ప్యాసేజ్ మనకి వివరిస్తా ఉంది. కాబట్టి మతపరమైన పనులు మరియు స్వయం ప్రయత్నాలు, కఠినమైన పరిశీల ఆచారాలు కూడా ఎవరిని రక్షించలేవు. ఈ రక్షణ ఇవ్వటానికి ఆయన శిలువపై ఎత్తబడ్డాడు. ఆ నూతన జన్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మన జీవితాలను మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఒప్పింపజేస్తా ఉన్నప్పుడు, మనం ఆ వాక్యాన్ని నమ్మి, ఆ నీటి మూలంగా, ఆ ఆత్మ మూలంగా మనం నూతన జీవితాన్ని పొందటానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు.